ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. ఈరోజు మన ఛానల్లో వెజ్ బ్రెడ్ శాండ్విచ్ని ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. చాలా ఈజీగా, చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాము. దానికి కావాల్సినవి బ్రెడ్ స్లైసెస్, మైనీస్, అలాగే ఉడకబెట్టుకున్న బంగాళదుంప కప్ తీసుకున్నాను. ఆనియన్స్, టమాటా, చిల్లీ ఈ విధంగా కట్ చేసుకుని ఒక ప్లేట్లో తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఉడకబెట్టుకున్న బంగాళదుంప యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటూ మనం 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇప్పుడు కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి. అలాగే టేస్ట్కి సరిపడా కారం కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు బాగా కలుపుకోవాలండి. చూడండి, ఈ విధంగా కలుపుకుంటూ 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, టమాటా, అలాగే ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసి ఒకసారి ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కలుపుకుంటూ 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇక్కడ మనకి కర్రీ అనేది ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కర్రీని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇక్కడ 2 బ్రెడ్ పీసెస్ తీసుకొని రెండింటి మీద మనం మైనీస్ని యాడ్ చేసి స్ప్రెడ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా అప్లై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం మైనీస్ని స్ప్రెడ్ చేసిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కర్రీని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇక్కడ మీకు ఇష్టమైతే మిరియాల పొడిని కూడా స్ప్రింకిల్ చేసుకోవచ్చండి. నేనైతే యాడ్ చేయట్లేదు. ఈ విధంగా మనం కర్రీని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మరొక బ్రెడ్ని దాని మీద పెట్టి ఈ విధంగా ప్రెస్ చేయాలి. ఈ విధంగా చేసిన తర్వాత మనం పక్కన పెట్టేసుకోవాలి. ఈ విధంగా మిగతా శాండ్విచ్ని కూడా ప్రిపేర్ చేసి ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసేయండి. ఈ విధంగా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు నోటిఫికేషన్ రూపంలో మీ వరకు వస్తుంది. సరే కదండి, ఈ విధంగా శాండ్విచ్లని ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని ఈ విధంగా మనం 2 వైపులా రోస్ట్ చేసుకోవాలి. నెయ్యి అప్లై చేసుకుంటూ 2 వైపులా మనం శాండ్విచ్ని రోస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా 2 వైపులా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. సరే కదండి, ఈ విధంగా మనం 2 వైపులా రోస్ట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. చూడండి, ఇక్కడ నేను శాండ్విచ్ని 2 భాగాలుగా కట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా కట్ చేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి సాస్తో గార్నిష్ చేసి సర్వ్ చేస్తే
యమ్మీ యమ్మీ టేస్టీ వెజ్ శాండ్విచ్ తయారైపోతుంది. చాలా బాగుంటుందండి. పైన కొంచెం క్రంచీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.